ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళి బాబా 18th జనవరి సందర్భంగా ఈ మురళిని వినిపించారు. బాబా ఆ రోజటి యొక్క విశేషతను వినిపిస్తూ అమృత వేళ నుండి పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, పిల్లలకు తండ్రి సమానంగా కావాలి అనే లక్ష్యం అయితే ఉంది, కానీ ఎందుకు సమానంగా కాలేకపోతున్నారు, ఎక్కడ లోపం ఉందో బాబా వినిపించారు. అలాగే బాబా ఈరోజు నాకు స్నేహానికి రిటర్న్లో ఒక గిఫ్ట్ ఇవ్వండి అన్నారు. అదేమిటి అంటే మీ మనస్సును మీరు జయించి చూపించండి. మీ మనస్సు అంటారు కదా, మరి మీ మనసు పైన మీరు అధికారాన్ని చూపిస్తూ దానిని ఎక్కడనుకుంటే అక్కడ నిలపగలిగేలాగా తయారవ్వండి. అదే నాకు ఇచ్చే గిఫ్ట్ అని అన్నారు. ఈ మురళి 18 జనవరి 2011లో వినిపించారు. సారము: బ్రహ్మ బాబా సమానంగా జీవితంలో ఉంటూ జీవనముక్త స్థితి యొక్క ఆనందాన్ని పొందండి. స్నేహం యొక్క కానుక మనస్సును జయించి జగత్తును జయించిన వారిగా అవ్వండి. బ్రహ్మ బాబా సమానంగా జీవితంలో ఉంటూ జీవనముక్త స్థితి యొక్క మజా తీసుకోండి, అంటే ఆనందాన్ని పొందండి. స్నేహం యొక్క కానుకను మనసును జయించి జగత్తును జయించి ఆ స్థితిని పొంది బాబాకు ఇవ్వండి. ఆ స్థితిని కానుకగా ఇవ్వండి అంటున్నారు. ఈ రోజున విశేషంగా బ్రహ్మ బాబా యొక్క అవ్యక్తమైనటువంటి స్మృతి దినం ఇది. పిల్లలందరూ నయనాలలో బ్రహ్మ బాబా పట్ల ఉన్నటువంటి స్నేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందరి నయనాల్లో బ్రహ్మ బాబా పట్ల ఎంత స్నేహం ఉందో అది ఇమిడి ఉంది, అది కనిపిస్తుంది. ఈరోజు 4 గంటల కన్నా ముందే అమృత వేళ పిల్లలు 2 గంటల నుండి 2:30, 3 అలా 4 కన్నా ముందే పిల్లలందరూ స్నేహంతో వతనానికి చేరుకున్నారు. పిల్లలందరి హృదయపూర్వకమైనటువంటి స్నేహానికి గుర్తేమిటంటే స్నేహం యొక్క మాలలు బ్రహ్మ బాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి ఒక్క మాల యొక్క సుగంధంలో పిల్లల స్నేహమే ఇమిడి ఉంది. ఇప్పుడు గులాబీ దండలో ఏం సుగంధం వస్తుంది? గులాబీ సుగంధం కదా. మల్లెపూల దండలో మల్లెల యొక్క వాసన వస్తుంది. అలాగే స్నేహం యొక్క మాలలో ఏం సుగంధం వస్తుంది? స్నేహం యొక్క సుగంధమే వస్తుంది అంటున్నారు బాబా. ప్రతి ఒక్క పిల్లల నయనాల్లో చిరునవ్వులో హృదయపూర్వకమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. హృదయం యొక్క మాటలు కళ్ళు చెప్తాయి, అలాగే చిరునవ్వు చెప్తుంది హృదయం యొక్క మాటను. బ్రహ్మ బాబా కూడా ప్రతి ఒక్కరి స్నేహానికి రిటర్న్ ఇస్తూ ఉన్నారు. బాబా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల నయనాల భాషలో తమ హృదయపూర్వకమైనటువంటి స్నేహాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది పరమాత్మ స్నేహం. ప్రతి ఒక్క పిల్లలకు సహజంగా పరమాత్మ స్నేహం అనేది లభించింది. ఇది చాలా సహజంగా తండ్రి వారిగా తయారు చేసేటటువంటి స్నేహం. దీనిని అలౌకిక స్నేహం అంటారు. నా బాబా అని అన్నారు అంటే ఇక ఆ అనుభవంతో తన వారిగా బాబా చేసుకుంటారు. ఈ స్నేహము తండ్రి యొక్క అన్ని ఖజానాలను తనవిగా తయారు చేసేది. బాబా దగ్గర ఉన్న అన్ని ఖజానాలు మనవైపోతాయి స్నేహంతో. స్నేహితుల దగ్గర ఎలాంటి అధికారము, ఎలాంటి క్లోజ్నెస్ వస్తుంది అంటే వాళ్ళ వస్తువులను వీళ్ళు వాడేసుకుంటూ ఉంటారు, వీళ్ళవి వాళ్ళు వాడేస్తూ ఉంటారు. ఒక విధంగా ఇద్దరు ఒకటిగా అన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. స్నేహం అలాంటిది. ఇక్కడ తండ్రి దగ్గర మన స్నేహం ఎలా ఉంది అంటే బాబాతో స్నేహం ఏర్పడగానే బాబా దగ్గర ఉన్న అన్ని ఖజానాలు మనవిగా అయిపోతాయి. ఎందుకంటే పిల్లలందరూ నా బాబా అని
అన్నారు. నా బాబా అనటం సర్వ ఖజానాలకి మీరు యజమానిగా అవ్వటం. ఇక్కడ అధికారికంగా బాబా మనకి రైట్ ఇస్తారు, అక్కడ రైట్ ఏమి ఇవ్వరు, కానీ అలా క్లోజ్ అయిపోతారు లౌకిక స్నేహాల్లో. కానీ ఇక్కడ అలౌకిక స్నేహంలో బాబా నా బాబా అని పిల్లలు హృదయపూర్వకంగా అనగానే మొత్తం ఖజానాలకు యజమానిగా బాబా చేసేస్తారు. ఈ స్నేహము దేహ బాణమును ఒక్క సెకండ్లో మరిపింపచేస్తుంది, ఆత్మ అభిమానిగా చేస్తుంది. మరి తండ్రి తప్ప ఇంకే ఆత్మ వైపు ఆకర్షణ అనేది ఇంకా ఉండదు. ఈ స్నేహంలో మునిగి ఉన్నటువంటి వారికి తండ్రి పట్ల తప్ప ఇంకా దేని పట్ల ఆకర్షణ కలగదు. ఈ రోజుకు ఎంతటి మహత్వం ఉందో మీకు తెలుసు కదా. దీన్ని కేవలం స్మృతి దినము అన్నారు. ఏమంటారు? సమర్థి దినము అంటారు. ఎందుకంటే ఈ రోజున తండ్రి పిల్లలను విశ్వ సేవ కొరకు స్వయం చేయించేవాడిగా పిల్లలను చేసేవారిగా తిలకాన్ని దిద్ది ముందుంచారు. చేసేది మీరే అని మీకే మొత్తం అంతా క్రెడిట్ అని చెప్పేసి బాబా పిల్లల్ని ముందుంచారు. తను నిమిత్తంగా చేయించేవాడిగా అయ్యారు. లౌకికంలో కూడా చూడండి, పిల్లలకు ఏదైనా పుణ్యం రావాలి అని, ఆ పిల్లల యొక్క అదృష్టం కూడా ఉన్నతంగా అవ్వాలి అని తల్లి తండ్రి పిల్లల చేత చేయిస్తారు. చేసేదంతా తల్లి తండ్రి. ఇప్పుడు చూడండి, హుండీ అందకపోయినా ఆ పిల్లల్ని ఎత్తుకొని మరి వాళ్ళ చేతులతో హుండీలో వేయిస్తారు. డబ్బు వీళ్ళదే, తల్లి తండ్రిదే. కానీ ఆ పిల్లల చేత ఎందుకు వేయిస్తారు? వాళ్ళకి పుణ్యం రావాలి. మొత్తం చేసేది వీళ్ళే అయినా చెయ్యి ఒట్టిగా పట్టుకొని వాళ్ళ చేత చేయించినందుకు ఆ పిల్లలకి ఆ పుణ్యం వచ్చేస్తుందని అనుకుంటారు. అలాగే కొన్ని పనులు కూడా అంతే, మొత్తం తల్లి తండ్రి చేస్తూ ఉంటారు వెనకాల, నామ మాత్రంగా పిల్లలు ముందు ఉంటారు. కానీ ఆ పిల్లలకి ఆ భాగ్యం రావాలని వాళ్ళ చేత అలా చేయిస్తూ ఉంటారు. బాబా కూడా అంతే, మొత్తం భాగ్యం మనకే ఇవ్వాలి అనుకుంటారు. కానీ మనకి అంత లేదు భాగ్యాన్ని తయారు చేసుకునే శక్తి. బాబా ఏం చేస్తారంటే చేయిస్తారు. చేయించేవాడు బాబా, నిమిత్తంగా చేసేవారిని మనం. నిమిత్తంగా మనం చేస్తాము, చేయించేదంతా బాబాని ప్రాక్టికల్గా. అటువంటి తిలకాన్ని బ్రహ్మ బాబా ఈ రోజున అంటే 18 జనవరి రోజున పిల్లలకి బాధ్యతనిచ్చి పిల్లల్ని ముందు ఉంచారు. సన్ షోస్ ఫాదర్ యొక్క చేయించేవాడిగా చేసేవారిగా నిమిత్తంగా చేశారు. సన్ షోస్ ఫాదర్ యొక్క చేసేవాడిగా నిమిత్తంగా చేశారు. జనరల్ గా ఏమంటారు, తండ్రిని పిల్లలే ప్రత్యక్షం చేస్తారు అని. అంటే పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేసేలాగా, పిల్లలే ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో చేసేవారిగా బాబా నిమిత్తం చేశారు. సేవలో సఫలతకు సాధనం స్వయం చేయించేవాడిగా అయ్యారు, పిల్లలని చేసేవారిగా తయారు చేశారు. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనం నేను, చేసేవాడిని చేయించేవాడు చేయిస్తూ ఉన్నారు అని అనుకోవటం. ఈ స్మృతి అంటే నిమిత్త భావం యొక్క స్మృతి, ఈ స్థితి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే 63 జన్మల నుండి అందరికీ స్మృతిలో ఏముంది? నేను చేస్తున్నాను, ఇదంతా నేను చేశాను. ఈ నేను అనేది దేహాభిమానంలోకి తీసుకొని వస్తుంది. చేయించేవాడు చేయిస్తూ ఉన్నారు, నేను నిమిత్త మాత్రంగా చేసేవాడిగా ఉన్నాను, నేను నిమిత్త మాత్రంగా చేసేవాడిగా ఉన్నాను. ఈ స్మృతితోనే స్వయాన్ని నిమిత్తంగా భావించడంతో దేహ అభిమానం అంతా సమాప్తమవుతుంది. లేకపోతే నేను ఎంత సేవ చేశానో, నేను ఎంత చేస్తున్నానో, ఈ నేను నేను అనేటువంటిది అడ్డొస్తుంది. సూరజ్ భాయ్ ఒకసారి మధుబన్లో చాలా ఎక్కువ మంది బాబా పిల్లలు వచ్చారంట సీజన్లో.
చాలా ఎక్కువ భండారీ సేవ చేయాల్సి వచ్చిందంట. ఫిజికల్ గా బాగా అలసిపోయారంట, కానీ నిర్విఘ్నంగా దాన్ని పూర్తి చేశారు సేవా కార్యక్రమాన్ని. బాబాకు అమృత వేళ చెప్తున్నారంటే, బాబా ఎంత బాగా మొత్తం సేవ అంతా మంచిగా చక్కగా జరిగింది, ఎంత బాగా జరిగిందో అసలు అందరూ సాటిస్ఫై అయ్యారు బాబా, చాలా బాగా అసలు అలసట లేకుండా చేశాం మేము అని ఇలా చెప్తూ ఉంటే, బాబా అవునా, అదంతా నేను కదా చేసింది అన్నారంట. అదంతా నేను కదా చేసింది, నువ్వు నేను చేశానని చెప్తున్నావేంటి అని. వెంటనే అర్థమైపోయిందంట, ఏంటి నేనేం చేస్తున్నాను, నిజమే చేయించేవాడు బాబా చేయిస్తే జరిగింది కదా, అది మనకంత శక్తి ఉందా, నేనంత చేయగలిగేవాడినా, అది బాబా చేయిస్తే నేను చేశానని అనుకుంటున్నానేంటి అని వెంటనే రియలైజ్ అయ్యారంట. అలా బాబా అంటున్నారు, నిమిత్త మాత్రంగా మీరు చేస్తూ ఉన్నారు. ఈ స్మృతితో దేహ అభిమానం సమాప్తమవుతుంది. మరి పిల్లలను అందుకే బాబా చేసేవారిగా చేస్తూ స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వడంతో స్వతహాగా నిమిత్తంగా అవుతారు. నిమిత్తంగా ఉన్నవారు నిర్మాణంగా కూడా అవుతారు. ఇప్పుడు బాప్దాదా చూస్తూ ఉన్నారు, పిల్లలు నిమిత్తంగా అయి సేవ అయితే చేస్తూ ఉన్నారు. మరి నిమిత్తంగా అయి సేవ చేసేటువంటి సేవాదారీలు ఎవరైతే ఉంటారో వారి మస్తకంలో సేవ యొక్క ఫలము ఒక సితార మాదిరిగా ప్రకాశిస్తూ ఉంటుంది. సేవ చేశారు కాబట్టి ఆ సేవ యొక్క ఫలము మస్తకంలో ఒక సితార మాదిరిగా మెరుస్తూ ఉంటుంది. మెజారిటీ పిల్లల యొక్క సేవను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. అందుకే ఇటువంటి పిల్లలను విశేషంగా బ్రహ్మా బాబా కూడా వాహ బచ్చే వాహ, వాహ పిల్లలు వాహ అంటూ శుభాకాంక్షలను చెప్తూ ఉంటారు. బ్రహ్మా బాబా విశేషంగా సంతోషిస్తూ ఉన్నారు. ఇక పైన కూడా సేవకు నిమిత్తమై ముందుకెళ్ళడానికి శుభాకాంక్షలని ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మా బాబా పిల్లలందరినీ తన సమానంగా ఫరిస్తా స్థితిలో ఉండటానికి పిల్లలందరికీ సైగ చేస్తూ ఉన్నారు. ఒక సంకేతం మాదిరిగా బాబా అందరూ ఫరిస్తా అవ్వండి అని చెప్తున్నారు. బాప్దాదా చూశారు, పిల్లలకు కూడా అటెన్షన్ ఉంది. సదా ఎలా అయితే బ్రహ్మా బాబా జీవితంలో ఉంటూ జీవనముక్తులుగా ఉండేవారు, ఇన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కూడా, ఇంత పెద్ద పరివారాన్ని సంభాలిస్తూ కూడా సదా యోగి జీవితాన్ని గడిపేవారిగా అయ్యారు. ఇంతటి సేవా బాధ్యతను సంభాలించడం, సేవలో సదా ముందుకు వెళ్ళటం, అన్ని బాధ్యతలు ఉండి కూడా జీవనముక్తి యొక్క మజాలో ఉండటం, ఇది బ్రహ్మా బాబా జీవితం ద్వారా మనము చూసేవి. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకు ఆసనంగా ఏం చూపించారు? కమలం. బ్రహ్మకు కమలాన్ని ఆసనంగా చూపించారు. ఎందుకంటే బ్రహ్మ ఎంత గొప్ప విశ్వం యొక్క బాధ్యత ఉన్నట్టు. లౌకిక భక్తి మార్గంలో అయితే ఏమంటారు? బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడే మొత్తం అంతా అందరి తలరాతులు రాస్తున్నాడు, లేకపోతే మొత్తం సృష్టిలోని అన్ని చూసుకుంటున్నాడు అని అంటారు కదా. మరి అంత బాధ్యత ఉన్నటువంటి ఆ బ్రహ్మను ఎక్కడ చూపించారు? కమలం పైన కూర్చున్నట్టు. అంటే అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ అతీతంగా ఉన్నట్టుగా చూపించారు. అలాగే ఇక్కడ కూడా బాబా సంగమ యుగంలో బాబా బ్రహ్మ బాబా యొక్క స్థితిని వర్ణిస్తున్నారు. అందరి మధ్యలో ఉంటూ ఇంతమంది పిల్లల్ని సంభాలిస్తూ బ్రహ్మ బాబా ఎలా ఉన్నారు? అతీతంగా న్యారా ప్యారా స్థితిలో ఉన్నారు, కంప్లీట్ డిటాచ్డ్ గా. అందుకే బ్రహ్మ యొక్క కమల పుష్ప స్థితిని ఒక పుష్పంతో కూడా పోలుస్తారు. బ్రహ్మ కమలం అని ఒక పుష్పం కూడా ఉంది, తెల్లగా ఉంటుంది.
బ్రహ్మ యొక్క స్థితి కమలం సమానంగా ఉండేది. జీవన్ముక్తులుగా అయి ఇప్పుడు కూడా జీవన్ముక్తి యొక్క మజాను తీసుకోండి. బ్రహ్మ బాబా ఎలా అయితే అన్నిట్లో ఉంటూ జీవన్ముక్తి యొక్క మజా తీసుకున్నారు. ఎలా పడుకునేవారంట బాబా? బెగ్గరి పాత్ర సమయంలో కూడా నారాయణి నశలో పడుకునేవారంట. నేను నారాయణుడు అవుతున్నాను అని. తినడానికి అక్కడ ఏమీ లేదు, చాలా క్లిష్ట సమయం నడుస్తుంది, కానీ తను మాత్రం శ్రీమన్నారాయణుడిగా కాబోతున్నాను అనేటువంటి ఆ నశలో ఉండేటువంటి వారు. మరి పిల్లలని కూడా అలాగే బాబా తయారు చేశారు. ఇప్పుడు కూడా పిల్లలందరినీ బాబా ఫరిస్తాగా తయారు చేసేందుకు విభిన్న యుక్తులను తెలియచేసి తన సమానంగా తయారు చేయాలనుకుంటున్నారు. బాప్దాదా చూశారు, లక్ష్యమైతే ప్రతి ఒక్క పిల్లలది బాగుంది. ఎవరినైనా అడిగారనుకోండి మీ లక్ష్యం ఏంటి అని, అప్పుడేమంటారు? గుర్తుందా ఏం చెప్పేవారు? బాబా సమానంగా అవ్వాల్సిందే అంటారు. మరి బాబా సమానంగా అంటే ఏ విషయంలో అవుతారు? ఈ జీవితంలో జీవన్ముక్తి జీవితం యొక్క శాంపిల్ గా అవుతాము అంటారు. అంటే జీవనముక్త జీవితం ఎలా ఉంటుందో దానికి ఒక ఉదాహరణగా నేను తయారవుతాను అని అంటారు. బాప్దాదా చూసారు, ఏదైతే హోంవర్క్ ఇస్తారో దానిపైన అటెన్షన్ కూడా పిల్లలు పెడుతున్నారు, అనుభవం కూడా చేసుకుంటున్నారు, కానీ సదా చేసుకోవటం లేదు. ఇప్పుడు ఏదైతే కార్యాన్ని బాబా ఇచ్చారో దాని రిపోర్టు చాలా మంది పిల్లలు పురుషార్థం చేసి ఒక మాసము అటెన్షన్ ఇచ్చి చూపించారు. ఒక మాసంది రిజల్ట్ మంచిగా వచ్చింది అంటున్నారు. ఏ జోన్ వారైతే పంపించారో వారిని బాప్దాదా వాహ పిల్లలు వాహ అంటున్నారు, శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా ప్రతి ఒక్కరి నుండి ఇదే కోరుకుంటున్నారు. ఒక్కోసారి బాగుంటున్నారు, ఒక్కోసారి బాబా చెప్పిన విధంగా ఉండకుండా విరుద్ధంగా కూడా కనిపిస్తుంది. కానీ బాబా సదా పిల్లలు ఒకే స్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే ఏదైతే పిల్లల మార్పు బాబా ఆశిస్తున్నారో అది సదా ఉండాలి అని. యోగిగా అయితే మంచిగా అవుతున్నారు, కానీ మీరు సదా యోగిగా కావాలనుకుంటున్నారు కదా. ఈ రోజుల్లో బాప్దాదా పిల్లలందరికీ ఒక హోంవర్క్ ని ఇచ్చారు, ఒక కార్యం అప్పగించారు. సదా ఉండటానికి ప్రతి గంట తన పైన ఏదైనా యుక్తిని రచించి స్థితి పైన అటెన్షన్ ఇవ్వమని. అప్పుడప్పుడు అనేటువంటి మాటని పరివర్తన చేసి సదా అనే శబ్దాన్ని తీసుకురండి అంటున్నారు. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుతున్నారంటే, ఎలా అయితే మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారో, మరి మనసుకు ఏ సంకల్పం ఇస్తే మనసు ఆ సంకల్పం అనుసారంగానే నడవాలి. ఎందుకు? ఎలా అయితే కర్మేంద్రియాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉంచాలనుకుంటే అలా అవి ఉంటాయి కదా. ఇప్పుడు పిడికిలు బిగించి ఉండాలి అంటే కొంతసేపు ఉండగలుగుతారు కదా, తెరిచి ఇలాగే ఉండాలి అంటే ఉండగలుగుతారు కదా. ఇంద్రియాలని ఎలా పెట్టాలనుకుంటే అలా పెట్టగలుగుతున్నారు, ఎంతసేపు అంటే అంతసేపు అలా నిలపగలుగుతున్నారు. అలాగే మనసును కూడా ఆర్డర్ చేయండి. మనస్సు మీరు ఏది ఆర్డర్ చేస్తే అదే పాటించాలి. అభ్యాసం చేస్తూ ఉన్నారు, కానీ అప్పుడప్పుడే చేస్తున్నారు, సదా చేయట్లేదు. సదా మనసు మీ మాట వినేలాగా ఆ స్థితి రాలేదు. బాప్దాదా ఇప్పుడు ఏం కోరుతున్నారంటే, మనస్సును శక్తులు అనేటువంటి కళ్ళెముతో ఎలా అనుకుంటే అలా నడిపించండి. మనస్సును శక్తులు అనేటువంటి కళ్ళెము ద్వారా ఎలా అనుకుంటే అలా నడిపించండి. గుర్రాన్ని కళ్ళెం పట్టుకొని ఉంటే అది చక్కగా నడుస్తుంది. కళ్ళెం లూజ్గా వదిలేస్తే దాని ఇష్టానుసారంగా తిరిగి పడేస్తుంది కూడా. మరి మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లు అంటారు. అది ఎవరి గాయనము? ఎవరి గురించి మహిమ చేయబడింది? పిల్లల గురించే కదా. పిల్లలకే కదా ఆ మహిమ ఉన్నది. ప్రతి కల్పం మీరు మనస్సును జయించారు. ఎందుకంటే ఎలాగైతే ఇతర కర్మేంద్రియాల విషయంలో నావి అని అంటారో, అలాగే మనసును కూడా ఏమంటారు? నా మనస్సు అంటారు కదా.
నాది అనడం అంటే యజమానిగా అవ్వడం. మనస్సులో ఏ సంకల్పం చేయాలనుకుంటే, ఎంత సమయం ఆ సంకల్పం చేయాలనుకుంటే అంత సమయం కోసం మనసు బంధింపబడి ఉండాలి. ఎందుకంటే మనసు నాది కాబట్టి నేను చెప్పినట్టుగా మనసు నడవాల్సిందే. ఇప్పుడు 10 నిమిషాలు నేను పూర్తిగా శివబాబా మహిమ సంకల్పాలే చేయాలి అంటే అవే ఆలోచనలు రావాలి. లేదా ఇప్పుడు 1 గంట సేపు నేను యోగం చేయాలి అంటే కంప్లీట్ గా యోగం యొక్క ఆలోచనలే రావాలి. ప్రతి కల్పం కూడా మనసును జయించారు కదా. మరి ఈ గాయనము ఎవరిది? పిల్లలదేనా? పిల్లలది కదా అంటున్నారు బాబా. ఎంత సమయం అనుకుంటే అంత సమయం మనసులో ఏ సంకల్పం చేయాలనుకుంటే ఆ సంకల్పం కోసం మనసు బంధింపబడి ఉండాలి. ఎందుకంటే అది నాది అని భావిస్తారు కాబట్టి. అందుకే బాప్ దాదా ఈ స్నేహం యొక్క రోజున ఇదే హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏ సంకల్పం చెయ్యాలనుకుంటే ఆ సంకల్పాలే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పాలు చేయాలనుకుంటే ఆ శుద్ధ సంకల్పాలు మీ లోపల ఉన్నటువంటి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేసేయాలి. మనసులో ఆర్డర్ చేశారు శుద్ధ సంకల్పమే నడవాలి అని. అప్పటి వరకు నడుస్తూ ఉన్నటువంటి వ్యర్థం అంతా 1 సెకండ్లో ఇంకా సమాప్తం అయిపోవాలి. యోగం చేయాలనుకుంటారు కానీ సంస్కారం కారణంగా వ్యర్థమైన సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. యోగం యొక్క సిద్ధి లభించదు. మరి అందుకే కంట్రోల్ కావాలి. ఒకవేళ 1 గంట సేపు యోగం చేయాలి అని అనుకున్నప్పుడు మనసు 1 గంట సేపు డిస్టర్బ్ అవ్వకూడదు. ఆత్మ యజమానిగా ఉంది, మనస్సు యజమాని కాదు. ఆత్మ శరీరం మొత్తానికి యజమాని. మరి యజమానికి కర్మచారులుగా ఉన్నటువంటివి మనసు, బుద్ధి, సంస్కారం, ఇంద్రియాలు అన్నీ కూడా. మరి ఇప్పుడు ఆత్మ చెప్పినట్టుగా మనస్సు వినాలా, లేకపోతే మనస్సే యజమానిగా అయిపోయి ఆత్మను నడిపించాలా? ఆత్మ చెప్పినట్టుగా మనస్సు వినాలి కదా. మనస్సు ఆత్మకు ఒక సహచరుడు వంటిది. ఈ సహచరుడిని ప్రేమతో ఆర్డర్ చేసి నడిపించండి. మనస్సును జయించిన వారిగా కండి. ఎందుకంటే బాప్దాదా వద్దకు పిల్లలందరి సమాచారం వస్తూ ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు సమయానుసారంగా బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని బాబాకు లెటర్లో రాస్తూ ఉంటారు. ఇష్టం లేకపోయినా వ్యర్థమైన ఆలోచనలు తప్పట్లేదు అని అంటూ ఉంటారు. మరి దీన్ని యజమాని స్థితి అంటారా? నాకు ఇష్టం లేకపోయినా వ్యర్థమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి, నేను కావాలని చేయట్లేదు కానీ ఆ ఆలోచనలలో వచ్చేస్తున్నాయి అని అంటారు. అది యజమాని స్థితియా? కాదు కదా. మరి బ్రహ్మ బాబాతో స్నేహం ఉంది కదా. ఈరోజు ఈ స్నేహం యొక్క రోజున మీరు హృదయపూర్వకంగా మీ మనసులోని మాట బాబాకు వినిపిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మనస్సును జయించి జగత్తును జయించిన వారిగా అవ్వాల్సిందే. బ్రహ్మ బాబాకు ఈ స్నేహపూరితమైన కానుకనివ్వండి. మనస్సును జయించి జగత్తును జయించి చూపించండి అంటున్నారు. ఈరోజు బ్రహ్మ బాబా పిల్లలందరి నుండి ఈ కానుకను తీసుకోవడానికి చెప్తున్నారు. ఇస్తారా? సిద్ధమేనా? సిద్ధంగా ఉంటే ఒక్కసారి చెయ్యెత్తండి. మరి ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఈరోజు వ్యర్థ సంకల్పాలనేవి రాకూడదు. అంతే, ఇంకా మనసు మీ మాట వినాలి. చేయగలరా? ఈరోజు 2 గంటలు 4 గంటలు యోగం యొక్క స్టేజ్లో కర్మలు కూడా చేయండి, యోగం కూడా చేయండి. చేయగలరా? చేస్తారా? సరే, గతం గతః, కానీ ఇప్పుడు ఆర్డర్ చేయండి. ఈ రోజున వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ అనగానే వ్యర్థం స్టాప్ అయిపోవాలి. పిల్లలు ఆటలు ఆడతారు కదా, స్టాప్ అంటారు అనగానే అలా స్టాచ్యూ లాగా నిలబడిపోవాలి. అప్పటి వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, స్టాప్ అనగానే స్టాచ్యూ లాగా నిలబడతారు. అంటే ఏ పోజ్లో ఉన్న వాళ్ళు ఆ పోజ్లోనే నిలబడాలి. కొంచెం పోజ్లో కదిలినా కూడా అవుట్ అంటారు.
మరి బాబా కూడా మనకి అది చెప్తున్నారు, మనస్సు విషయంలో మీరు ఒక్క సెకండ్లో స్టాప్, ఫుల్ స్టాప్ అంటే స్టాప్, ఇంకా వ్యర్థమంతా ఆగిపోయి ఇక సమర్థ సంకల్పాలు, శుద్ధమైన ఆలోచనలు మాత్రమే వస్తూ ఉండాలి. ఈరోజు యోగంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి. దాని అనుసారంగానే రోజంతటి పురుషార్థం చేయాలి. మరి బాబాతో స్నేహం ఉంది కదా, మరి స్నేహంలో తండ్రి ఏది చెప్తే అది చెయ్యాలి. సంకల్పాల వ్యర్థం స్టాప్, ఫినిష్. ఇంకా సంకల్పాల వ్యర్థం ఉండకూడదు. దీనికి యుక్తి ఏమిటంటే బ్రహ్మ బాబా యొక్క స్నేహాన్ని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకోండి. బ్రహ్మ బాబా యొక్క స్నేహాన్ని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేయండి. సాకారంలో బ్రహ్మ బాబాని చూసినా చూడకపోయినా బుద్ధి బలం ద్వారా అయితే అందరూ చూశారు కదా. చూసారా లేకపోతే చూడలేదా? ఎవరైతే నేను బాబా యొక్క ప్రేమను చూశాను, నేను బ్రహ్మ బాబా యొక్క పాలనను చూశాను, ఆ పాలనయే నన్ను కూడా ఇప్పటికీ నడిపిస్తుంది అని అంటున్నారు, వారు చేయొద్దండి. బ్రహ్మ బాబా యొక్క వీడియోస్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు బాబాది హిస్టరీ ఫిలిం అంతా కూడా వచ్చింది. ది లైట్ ఫిలిం వచ్చింది, అవేకనింగ్ లో ఒక బ్రహ్మ బాబా ఫిలిం వచ్చింది. వీటన్నిటి ద్వారా కూడా బ్రహ్మ బాబా ప్రేమ ఎలాంటిది, బ్రహ్మ బాబా పిల్లల్ని ఎలా ప్రేమతో పాలన చేశారు, ఏ ఏ స్థితుల్లో ఎలా ఉన్నారు, ఇవన్నీ ప్రాక్టికల్ గా కళ్ళకు కట్టినట్టుగా చూశారు కదా. ఈ ఫిలిమ్స్ తయారు కాకముందు కూడా ఎంతో మంది దాదీల అనుభవాల ద్వారా, హిస్టరీ ద్వారా, బాబా జీవిత చరిత్ర పుస్తకం ద్వారా చదువుతూ ఉన్నప్పుడు కళ్ళ ముందు కట్టినట్టుగా మొత్తం సీన్ రివైజ్ అయింది కదా. అయిందా లేదా? ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు మొత్తం చూస్తూ ఉంటాం మనం, కేవలం చదవం. చదువుతూ ఉన్నప్పుడు దాని ఫిలిం అంతా మన ముందు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. మరి అలా బుద్ధి బలం ద్వారా బాబాను చూశారు కదా. మంచిది. చెయ్యి ఎత్తి బాబాను సంతోష పెట్టారు. బాప్దాదాకు సంతోషంగా ఉంది, ధైర్యం అయితే పిల్లలు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా శక్తి తగ్గిపోతుంది అంటే సదా తండ్రి యొక్క సంబంధం. ఎన్ని సంబంధాలు ఉన్నాయి అవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రాప్తులను కూడా గుర్తు తెచ్చుకోండి, సంబంధాలను కూడా గుర్తు తెచ్చుకోండి. ఒక్కోసారి బాబా తండ్రి అవుతారు, ఒక్కోసారి బాబా కొడుకుగా కూడా అవుతారు, ఒక్కోసారి బాబా ఫ్రెండ్ అవుతారు. ఇలా ఎన్ని సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు మరియు వాటి నుండి లభించేటువంటి ప్రాప్తులు రెండు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎప్పుడు ఈ రెండు ఎప్పుడు గుర్తు తెచ్చుకోమంటున్నారు బాబా? ఎప్పుడైనా శక్తి తగ్గిపోయినప్పుడు, ఇక నా శక్తి సరిపోవట్లేదు, నా ధైర్యం సరిపోవట్లేదు అంటే అప్పుడు మీ తోడెవరున్నారు, మీ ఫ్రెండ్ ఎవరు, మీ నాన్న ఎవరు, మీ తల్లి ఎవరు, మీ టీచర్ ఎవరు, మీ సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ ప్రాప్తులను గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మళ్ళీ ధైర్యం, శక్తి అన్ని పుంజుకుంటాయి. ఒక్కోసారి బాబాని ఫ్రెండ్ గా చేసుకోండి. సంబంధాలను అనుభవం చేయండి ప్రాక్టికల్ గా. ఈ విధంగా ఈ రోజు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా బాబాని జ్ఞాపకం చేశారు కదా. అలాగే జ్ఞాపకం చేయడంతో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఈరోజు అందరి హృదయంలో బ్రహ్మ బాబా యొక్క ప్రేమనే కనబడుతూ ఉంది. మరి ఎప్పుడైనా ఏదైనా విషయంలో క్రింద మీద అయినా కూడా సంబంధాలు, ప్రాప్తులను గుర్తు తెచ్చుకోండి. బాబా ప్రతి ఒక్కరితో సదా సహయోగిగా ఉంటారు. కేవలం మీరు బాబాని జ్ఞాపకం చేయాలంతే. బాబా అయితే సహయోగిగా ఉండి ఉన్నారు. మరి అర్థమైందా ఈరోజు ఏం చేయాలో? మనస్సును జయించి జగత్తును జయించడం అని ఏదైతే గాయనం ఉందో ఆ స్వరూపాన్ని ధారణ చేయాలి. ఆర్డర్ చేసి నడిపించండి. ఇప్పుడు కొంచెం కళ్ళం వదిలేశారు, లూజ్ గా చేశారు. దాని కారణంగా మనసు పిచ్చి పిచ్చిగా అటు ఇటు పరిగెత్తుతుంది. ఇప్పుడు కళ్ళెం టైట్ చేయండి, కొంచెం గ్రిప్ మీ చేతుల్లోకి తీసుకోండి. అప్పుడు మనసు మీరు చెప్పినట్టుగా వింటుంది. ఇప్పుడు అటెన్షన్ ఇవ్వండి.
మనసు నా ఆర్డర్ అనుసారంగా నడవట్లేదు అంటే మీ ఆర్డర్ అనుసారంగా నడిపించండి. మనస్సు ఆత్మ యొక్క ఆర్డర్ అనుసారంగా నడవాలి. ఆత్మ మనసు చెప్పిన విధంగా నడుచుకోకూడదు. జ్ఞానం యొక్క విషయాలను స్మరించాలి అని అనుకుంటారు, మళ్ళీ పనికిరాని మాటలు, పనికిరాని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మనసుకు యజమానిగా అయినట్లా, లేక మీరు మనసు యజమానిగా అయినట్లా, లేక మీరు మనసుకు యజమానిగా ఉన్నట్లా? పనికిరాని ఆలోచనలన్నీ కూడా మనసులో మెదులుతూ ఉంటే దాన్ని ఏమంటారు? మనస్సు యజమానిగా అయినట్లు కదా. అక్కడ మనం మనసుకు యజమానిగా లేనట్టే. మరి అందరికీ ఈ హోంవర్క్ అర్థమైందా? మంజీత్గా కావాలి, మనస్సును జయించిన వారిగా అవ్వాలి. ఏది ఆర్డర్ చేస్తే అది మనస్సు పాటించాలి, ఖచ్చితంగా పాటిస్తుంది. అటెన్షన్ ఇవ్వాలి, అంతే, కేవలం అటెన్షన్ ఇవ్వాలి. మాటలు టీచర్స్ సాధ్యమేనా? టీచర్స్ చెయ్యొద్దండి, టీచర్స్ చెయ్యొద్దుతూ ఉన్నారు. ఒకవేళ ఇది సాధ్యమే అని అనుకుంటే చెయ్యొద్దండి. మొదటి లైన్ చెయ్యి ఊపండి. అన్నయ్యలు కూడా చేతులు ఊపుతూ ఉన్నారు. వాహ! ఇక బ్రహ్మ బాబా యొక్క స్నేహం యొక్క కానుకను ఇచ్చేసినట్లే, స్నేహం యొక్క కానుకను ఇచ్చేసినట్లే అంటున్నారు. దీనికి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అచ్చా, బాప్ దాదాతో పిల్లలకు స్నేహం ఉంటే అది బాగా సహయోగాన్ని ఇస్తుంది. స్నేహము సహయోగం ఇచ్చి సహాయం చేసి ముందుకు నడిపిస్తుంది. నా బాబా అన్నారు అంటే హృదయపూర్వకంగా నా బాబా అనడంతో ఏం జరుగుతుంది? నా అన్నవారెవరు? బాబా యొక్క అల్లారు ముద్దు పిల్లలు అంటున్నారు. మరి ఎన్నిసార్లు అంటారు నా బాబా, నా బాబా, నా బాబా అని? ఎన్నిసార్లు అంటారు? బాబా వింటారు, నోట్ చేసుకుంటారు. ఇన్నిసార్లు అన్నారు, ఇన్నిసార్లు అంటున్నారు అని బాబా లెక్క పెట్టుకుంటాడంట. నోట్ చేస్తానంటున్నారు బాబా. నా బాబా అని ఒక్కొక్కరి హృదయం నుండి ఎన్నిసార్లు వచ్చిందో బాబా నోట్ చేస్తారు. డబల్ ఫారినర్స్ కూడా వింటున్నారు. బాప్ దాదా చూశారు, మొత్తం సీజన్ అంతా డబల్ ఫారినర్స్ హాజరయ్యే ఉన్నారు. ప్రతి గ్రూప్ లో డబల్ ఫారినర్స్ కొంతమంది అయినా వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వారి కోసం సెపరేట్ సీజన్ ఉన్నప్పటికీ ఒక మిలనంతా ఓన్లీ ఫారినర్స్ ని అలౌ చేస్తారు. అందులో వచ్చేది వస్తారు, ఒక 6-7 వేల మంది వరకు వస్తారు అన్ని దేశాల వారు. అది కాక మళ్ళీ ప్రతి సీజన్లో అంటే ప్రతి గ్రూప్ లో కూడా ఒక 1000 మందో లేకపోతే కొన్ని 100 మందో వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా 350 మంది వచ్చారు. మీ టర్నులోనూ వస్తున్నారు, మిగతా టర్నులో కూడా అక్కడక్కడ వస్తూ ఉంటారు. ఇప్పుడు రిజల్ట్ బాప్ దాదా చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సాక్షిగా అయిపోయి మీ రిజల్ట్ ని చూసుకుంటూ ఉన్నారు కదా. అందరూ ఇదే గుర్తు పెట్టుకోవాలి. బాప్ దాదాకు యజమానిగా అవుతాము అనేటువంటి వాగ్దానం చేశారు కదా. బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరినీ తక్కువలో తక్కువ ఒక్కొక్క జోన్ వారు ఈ కార్యం చేసి చూపించండి అని అంటున్నారు. ఒక్కొక్క జోన్ వారైనా ఈ కార్యం చేసి చూపించండి అంటున్నారు. ఒక జోన్ వారు ఒక సప్తాహము లేదా 15 రోజుల యొక్క రిజల్ట్ ని ఇవ్వండి. వ్యర్థ సంకల్పాలు నడవకూడదు. ఏదైతే మనసుకు విషయాన్ని ఇచ్చారో అది మనసు చేస్తూ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒప్పుకుంటారా? ఓకేనా టీచర్స్? ఒప్పుకుంటారా? జోన్ వారికి కార్యంను ఇవ్వమంటారా? చేతులెత్తండి టీచర్స్. మహారాష్ట్ర కదా, మరి మహారాష్ట్ర అంటే మహాన్ కార్యంనే ఇస్తారు. బాప్ దాదా ప్రతి ఒక్క జోన్ వారిని చాలా ప్రేమ చేస్తారు. సదా ఇదే నిశ్చయం పెట్టుకుంటారు, ఈ పిల్లలే ఈ పిల్లలే బాబా చెప్పినటువంటిది చేస్తారు అని. అందరిపైన బాబాకు నిశ్చయం ఉంటుంది, ఈ పిల్లలు ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తారు అని. అలాగే ఉన్నారు కదా, బాబాకి అంత హోప్ ఉంది మన పైన. ఈ పిల్లలే
నేను చెప్పినవి చేస్తారు అని. మహారాష్ట్ర వారు ఏదైతే బాబా చెప్పారో అది చేస్తారు కదా. మహారాష్ట్ర వారు చెయ్యొద్దండి, చాలా మంది ఉన్నారు. మనది ఏ జోన్ తెలుసా అందరికీ? మనది మహారాష్ట్ర జోనే. మనతోనే మాట్లాడుతున్నారు బాబా. మహారాష్ట్ర జోన్లో మహారాష్ట్ర, బాంబే, ఆంధ్ర, తెలంగాణ అన్నీ వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ జోన్ సపరేట్గా లేదు. ఆంధ్ర, తెలంగాణ కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఇదొక జోన్ అన్నట్టు. దీనికి ఒక జోనల్ హెడ్ ఉంటారు, సంతోష్ దీది. మరి ప్రతి ఒక్క జోన్ వారు బాబాకు ఆజ్ఞాకారిగా ఉన్నారు, తల ఊపుతూ ఉన్నారు అందరూ. నా పిల్లలందరూ నిశ్చయ బుద్ధి పిల్లలు అని బాబాకు కూడా నిశ్చయం ఉంది. బాప్దాదా ఇదే కోరుతూ ఉన్నారు. ఏవైతే రోజటి మహావాక్యాలని వింటూ ఉంటారో బాబా ఇచ్చినటువంటి హోంవర్క్ అది. ప్రతి రోజటి మురళిలో బాబా యొక్క హోంవర్క్ ని మీరు వింటూ ఉంటారు. ఒకవేళ రోజటి మురళి ఏదైతే బాబా చెప్తూ ఉన్నారో అది పిల్లలు చేస్తే బాబా ఏమంటారంటే నా యొక్క అల్లారు ముద్దు పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అని బాబా సంతోషంగా పిల్లల్ని సంబోధిస్తారు. మరి ఏం చేయాలి? ప్రతి రోజటి మురళిని చదువుకోండి. ఎందుకంటే బాప్దాదా చూసారు, మెజారిటీ పిల్లలు మురళి అంటే చాలా ఇష్టపడతారు. మరి బాబా మురళి అంటే అందరికీ ప్రేమ ఉంది. బాప్దాదాకు కొందరు పిల్లలు అంటూ ఉంటారు, బాబా నాకు మీరంటే చాలా ఇష్టం, బాబా మీరంటే నాకు ఎంతో ప్రేమ అంటారు. కానీ బాబా అంటారు, నాకు దేంతో ప్రేమ ఉందో దాంతో కూడా మీకు ప్రేమ ఉండాలి కదా. నన్ను ప్రేమించేవారు నాకు ఏదంటే ఇష్టమో అది వాళ్ళకు కూడా ఇష్టమై ఉండాలి కదా అంటున్నారు బాబా. నాకు మురళి అంటే ప్రేమ, మరి మీ అందరికీ కూడా మురళి అంటే ప్రేమ ఉండాలి కదా. మురళి కోసం ఎంత దూరం నుండి వస్తారు బాబా. వేరే లోకం నుండి బాబా మురళి వినిపించడానికి వస్తున్నారు. ఏ టీచర్ అయినా ఇలా ఉన్నారా? ఇంత దూరం నుండి చదివించడానికి రోజు రావడం. ఎవరైనా ఇలాంటి టీచర్ ఉన్నారా? శివబాబా లాంటి టీచర్. మరి తండ్రికి మురళితో ప్రేమ ఉన్నప్పుడు మేరా బాబా అని అంటున్న వారందరూ ముందుగా మురళితో ప్రేమను పెట్టుకోవాలి. మొదటి ప్రేమ తండ్రితో, తండ్రి యొక్క మురళితోనే ఉండాలి. చూడండి, బ్రహ్మ బాబా కూడా మురళి అంటే ఎంత ప్రేమ ఉండేది. ఒక్క రోజు కూడా మురళిని మిస్ చేయలేదు. బొంబాయికి వెళ్తూ ఉండేవారు, ఎన్నో కారణాలతో ఎన్నో చోట్లకు వెళ్ళారు, కానీ ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయలేదు. మురళిని రాసేవారు. మాతేశ్వరి మమ్మ మురళిని వినిపించేవారు. లాస్ట్ డే కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ ఉదయం క్లాస్ చేయించలేదు, కానీ మళ్ళీ సాయంకాలం క్లాస్ చేయించిన తర్వాతనే అవ్యక్తమయ్యారు. మరి బ్రహ్మ బాబాకు దేంతో ప్రేమ ఉంది? మురళితో. ఎవరైతే నా బాబా అని, బాబా అంటే నాకు ప్రేమ అని అంటారో మరి వారు కూడా ఇప్పుడు చెకింగ్ చేసుకోవాలి, మురళి అంటే నాకు అంత ప్రేమ ఉందా అని. బాబాకు దేంతో ప్రేమ ఉందో పిల్లలకు కూడా, బాబాకు దేంతో ప్రేమ ఉందో పిల్లలకు కూడా దాంతో ప్రేమ ఉండాలి. మరి మురళి క్లాస్ రోజు అటెండ్ అవ్వాలి. మురళిని రోజు క్లాస్కి వచ్చి వినాలి, చదువుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురయ్యి, ఏదైనా గత్యంతరం లేని స్థితి ఉందనుకోండి, అప్పుడు సరే ఆన్లైన్లో క్లాస్ వినడమో, యూట్యూబ్లో వినడమో అలా చేయండి. కానీ రోజు మురళి క్లాస్కి అయితే వెళ్ళాలి. రోజు మురళిని తప్పనిసరిగా వినాలి. సాకులేమీ చెప్పకూడదు. సరైన కారణం ఉంటే అప్పుడు సరే, ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంది, మాకు దగ్గరలో సెంటర్ లేదు, నేను రోజు వెళ్ళలేను, ఇంకేదైనా నొప్పులో ఏదో శారీరక ఇబ్బంది ఉంది, రోజు వెళ్ళలేని పరిస్థితి ఉంటే సరే అప్పుడు ఇంటి దగ్గర వినండి. కానీ అంతా మంచిగుండి అన్ని చెయ్యగలిగి కూడా కారణాలు చెప్పుకుంటూ మురళి క్లాస్ మానేయడం చేయకూడదు అంటున్నారు. ఎవరైతే మురళి అంటే ఇంతటి మహత్వాన్ని నేను పెట్టుకుంటాను, మురళికి నేను ఇంతటి మహత్వాన్ని ఇస్తాను అని అంటారో అటువంటి వారు చెయ్యొద్దండి. మంచిది.
ఇక్కడైతే అందరూ కనిపిస్తూ ఉన్నారు, బాబా వెనక ఉన్నటువంటి వారిని కూడా చూస్తూ ఉన్నారు. మంచిది, చాలా మంచిది. బాబా మధ్య మధ్యలో పరీక్ష పెడతారు. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయంటే ఆ రోజు మీరు క్లాస్కి రాకుండా ఉందాంలే అని అనుకుంటారు, అది పరీక్ష అన్నట్టు. ఆ రోజు టెస్ట్ పేపర్. మురళికి నేను ఇంపార్టెన్స్ ఇస్తానని బాబా ముందు చెయ్యెత్తారు కదా, చెయ్యెత్తిన తర్వాత ఒకవేళ అమ్మ ఈరోజు క్లాస్కి వెళ్ళలేనులే, ఇంకా లేట్ అయిపోయింది కదా, ఈరోజు నేను క్లాస్కి వెళ్ళలేను అని అనుకున్నారు అనుకోండి, పరీక్షలో మీరు ఫెయిల్ అయినట్టు. మీకు మురళి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది దాంతో. అందుకే మధ్య మధ్యలో బాబా నేను పరీక్ష పెడతాను అంటున్నారు. ఎవరెవరు ఈరోజు మురళి వినలేదు, అది టీచర్స్ రాసి పంపించండి అంటున్నారు. నచ్చిందా? మంచిది. ఈరోజు బ్రహ్మ బాబా ప్రతి ఒక్క పిల్లల్ని కలుస్తూ చాలా చాలా స్నేహంతో ప్రతి ఒక్క పిల్లలకు నయనాల ద్వారా స్నేహాన్ని ఇస్తూ ఉన్నారు. అచ్చా, డబల్ విదేశీ సోదరి సోదరులతో, విదేశాల్లో ఉన్నటువంటి వారు సేవ యొక్క ఉమంగోత్సాహాన్ని మంచిగా కలిగి ఉన్నారు. బాప్ దాదా పిల్లలందరితో ఇదే చెప్తున్నారు, సేవ బాగా చేయండి, ఎందుకంటే సమయం ఎప్పుడైనా మారవచ్చు. తర్వాత మీరు చెయ్యాలనుకున్న సేవ చెయ్యలేకపోవచ్చు, సమయం అనుకూలించకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు, పరిస్థితులు విరుద్ధంగా ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే ఏది చెయ్యాలనుకుంటున్నారో అది ఇప్పుడే చెయ్యండి, ఇంకెప్పుడో కాదు, ఇప్పుడే. బాప్ దాదా ఎల్లప్పుడూ చెప్తున్నారు, రేపటి పైన నమ్మకం లేదు, రేపు రేపు అంటూ కాలం పైన వదిలిపెట్టకండి. ఈ రోజు పైన కూడా నమ్మకం లేదు, ఇప్పుడే, నౌ నౌ అంటారు బాబా. ఈ రోజు చేస్తాను, రాత్రికి చేస్తాను, వెళ్ళాక చేస్తానంటే ఏమో ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, ఇప్పుడే చెయ్యండి అంటున్నారు బాబా. ఎందుకంటే సమయము పంచతత్వాలు బాబా దగ్గరికి వస్తూ బాబాను అడుగుతూ ఉన్నాయి, ఈ దుఃఖం ఇంకెంతకాలం నడుస్తుంది అని. స్వయం దుఃఖితులుగా అవుతూ ఉన్నారు. మరేం చేయాలి ఇప్పుడు? మనుష్యాత్మల యొక్క దుఃఖాలని దూరం చేయాలి కదా. అందుకే ఎవరైతే వచ్చారో అందరూ ఒక సంకల్పం చేయండి, బ్రాహ్మణ జీవితం ఎంత అవసరమో అలాగే ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి ఒక్కరు కూడా సేవ చెయ్యటం అవసరం. చెయ్యండి, చేయించండి. బాప్దాద అయితే హోంవర్క్ ఇచ్చారు, మనస్సును జయించి జగత్తును జయించిన వారిగా అవ్వాలి అని. మరి ఇది మీ గాయనమే కదా, మీ గురించి ఇలా అన్నారు, మన్ జీతే జగత్ జీత్ అని. దాన్ని ఇప్పుడు రిపీట్ చేయండి అంటున్నారు. గత కల్పంలో కూడా మీరు జయించారు, ఇప్పుడు రిపీట్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్నటువంటి పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి, మెసేజెస్. నలువైపుల నుండి వచ్చినటువంటి ప్రేమ యొక్క మధురాతి మధురమైన భావాలు లేదా భిన్న భిన్న శబ్దాల యొక్క స్మృతి, నలువైపుల నుండి విభిన్న లెటర్స్, పిల్లలందరి యొక్క ఉత్తరాలు ఎన్నో వచ్చాయి. అన్నిటికీ బాబా స్పందిస్తూ చెప్తున్నారు, ప్రతి ఒక్క పిల్లలు స్నేహంలో తండ్రి యొక్క హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ అవినాశి స్నేహం సదా తండ్రి మరియు పిల్లలది అనాది అవినాశిగా ఉంటుంది. మొత్తం సంగమయుగం అంతా ఇలా తండ్రి పిల్లల యొక్క మిలనం నిశ్చితం అయ్యే ఉంది. అచ్చా, ఇప్పుడు ఎవరైతే సన్ముఖంగా ఉన్నారో లేదా దూరంగా కూర్చొని చూస్తూ ఉన్నారో, బాప్దాదా విన్నారు, ఇప్పుడు నలువైపులా ఉంటూ ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క దేశంలో సెంటర్లో కూడా అందరూ వెళ్ళి బాబా మిలనం చూస్తూ చేసుకోవాలి అని వింటున్నారు. అంటే ఈ మురళి బాబా వినిపించేటప్పటికీ భారతదేశంలో కేవలం ఆడియో వినేవారు, కానీ వీడియో కూడా అన్ని సెంటర్స్ వాళ్ళు ఇండియాలో కూడా చూడాలి అని అప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విదేశాల్లో అయితే వాళ్ళకి ఒక్కో దేశంలో ఒక్కో టైమింగ్స్ ఉంటాయి. ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా బాబా వచ్చేది ఈవినింగ్ 6:30 to 7 మధ్యలో
బాబా వస్తారు. అది ఒక్కో దేశంలో రాత్రి 2 కావచ్చు, లేదా మధ్యాహ్నం 1 కావచ్చు, లేదా ఉదయం 6 కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. ఒక్కో దేశంలో ఒక్కో టైమింగ్స్. అయినా వాళ్ళు లైవ్ అదే సమయంలో మేల్కొని మిగతా పనులకు సెలవు ప్రకటించుకొని, అంటే మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాబా మిలనాన్ని సేవా కేంద్రంలో వచ్చి అటెండ్ అవుతూ ఉన్నారు. అంటే ఎంతటి మహత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మరి దాని లాభాన్ని అందరూ పొందుతూ ఉన్నారు కదా. సైన్స్ సాధనాలన్నీ మీకోసమే వెలువడ్డాయి, మీరు వాటి లాభాన్ని పొందుతున్నారు కదా. ఒకవేళ సైన్స్ ద్వారా వినాశనం జరుగుతుంది అంటే కూడా అది కూడా మీ రాజ్యం కోసమే అంటున్నారు. ఎందుకంటే రాజ్యస్థాపన జరగాలి అంటే ఇక్కడ మొత్తం అంతా క్లీన్ అవ్వాలి, ఉన్నదంతా కూడా క్లీన్ అవ్వాలి, వినాశనం అవ్వాలి. మరి నలువైపులా ఉన్నటువంటి స్నేహి పిల్లలకు విశేషంగా బ్రహ్మ బాబా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ మరియు తండ్రి యొక్క అనురాగమును స్వీకరించగలరు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము: సత్యత స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసేటటువంటి సంపూర్ణ మూర్తి భవ. సత్యత స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసేటటువంటి సంపూర్ణ మూర్తి భవ. వివరణ: అన్ని ధారణల్లోకెల్లా ముఖ్యమైనటువంటి ధారణ సత్యత మరియు స్వచ్ఛత. ఒకరి పట్ల ఒకరు హృదయపూర్వకమైన పూర్తి స్వచ్ఛతను కలిగి ఉండాలి. పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు హృదయపూర్వకమైన స్వచ్ఛతను కలిగి ఉండాలి. ఏ విధంగా? స్వచ్ఛంగా ఉన్నటువంటి వస్తువు స్పష్టంగా కనబడుతుంది, అన్నిటినీ స్పష్టంగా చూపిస్తుంది. ఏదైనా స్వచ్ఛంగా ఉంది అంటే అది దర్పణంలాగా మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అలాగే ఒకరికొకరి భావన, భావము, స్వభావము స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత స్వచ్ఛత ఉంటాయో అక్కడ సమీపత ఉంటుంది. ఏ విధంగా బాబ్దాదాకు సమీపంగా ఉన్నారు, అలాగే పరస్పరంలో కూడా హృదయం యొక్క సమీపత ఉండాలి. స్వభావం యొక్క భిన్నత్వం సమాప్తమైపోవాలి. దీనికోసం మనస్సు యొక్క భావము మరియు స్వభావాన్ని కలుపుకోవాలి. ఎప్పుడైతే స్వభావంలో తేడా కనిపించదో అప్పుడే సంపూర్ణ మూర్తి అని అంటారు. సంపూర్ణ మూర్తిగా అవ్వడానికి బాబా ఈ విషయం చెప్తున్నారు: పరస్పరం భావ స్వభావాలను కలుపుకోండి. స్లోగన్: చెడిపోయిన దాన్ని బాగుపరచడం ఇదే అన్నింటికంటే గొప్ప సేవ. బాగున్న దాన్ని బాగుంచడం గొప్ప సేవ కాదు, కానీ చెడిపోయిన దాన్ని కూడా బాగు చేయటం, దాన్ని కూడా సరిదిద్దటం, ఇది అన్నింటికంటే గొప్ప సేవ. అవ్యక్త సూచనలు: జ్వాలాముఖి స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగము జ్వాల రూపంగా తయారవ్వడానికి సెకండ్లో బిందు స్వరూపమై మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం పదే పదే చేయండి. స్టాప్ అనండి. ఒక సెకండ్లో వ్యర్థం, దేహబానం అన్నిటితో మనస్సు బుద్ధి అతీతమైపోయి ఏకాగ్రం అయిపోవాలి ఒక్క సెకండ్లోనే. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ రోజంతటిలో, ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతట్లో ఉపయోగించండి. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయండి. ఎక్కడైతే మనస్సు బుద్ధిని పెట్టాలి అని అనుకుంటారో అక్కడ ఒక సెకండ్లో మనస్సు బుద్ధి నిలవగలగాలి. ఈరోజు స్వమానము: నేను సంపూర్ణ మూర్తి ఆత్మను, నేను ఆత్మను, సంపూర్ణ మూర్తిని. సత్యత మరియు స్వచ్ఛత యొక్క ధారణ అన్ని ధారణల్లోకెల్లా ముఖ్యమైనది అన్నారు బాబా. సంపూర్ణతను పొందడానికి ఈ రెండు విశేషమైనటువంటి గుణాలపైన అటెన్షన్ ని ఇవ్వాలి. ఒక సూచన ఉంది:
ఈరోజు ఇది మాసంలో 3వ ఆదివారం. ప్రతి మాసము 3rd సండే మనము అంతర్జాతీయ యోగంను జరుపుతాము. ఈ మాసం 3వ ఆదివారము సోదరులందరూ సంఘటిత రూపంలో సమావేశమై సంధ్యా సమయంలో 6:30 నుండి 7:30 వరకు తమ ఫరిష్తా స్వరూపం ద్వారా భ్రమిస్తూ ఉన్నటువంటి దుఃఖి అశాంతిగా ఉన్న ఆత్మలకు సుఖము శాంతి యొక్క పవిత్రమైన కిరణాలను ఇవ్వాలి. వారికి ఆధారదాత పరమాత్మ తండ్రి యొక్క స్మృతిని కలిగించే సేవను చెయ్యాలి. అందరూ సంధ్యా సమయము 6 గంటల నుండి ఈ యోగం ఉంటుంది విశేషంగా. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అందరూ తప్పకుండా సంఘటనలో ఈ యోగం చేయాలి. ఇండివిజువల్ గా నేను ఇంట్లో 6 గంటల నుండి కూర్చుంటాను అంటే అది కాదు. అంతర్జాతీయ యోగం అంటే అందరూ కలిసి చేసేది, ఇండివిజువల్ గా చేసేది కాదు. సంఘటనలో అందరూ కలిసి ఒకే సంకల్పంలో స్థితులై మొత్తం విశ్వ ఆత్మలకు శక్తిని ఇవ్వాలి. ఓం శాంతి.